ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రోషం వస్తే సరిపోదు, నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. అన్నింటికి ఈ ఇంటి కోడళ్ళనే సలహాలు అడిగి తీసుకోవడం కాదు. ఈ ఇంటి పెద్దగా మీరే సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి అనేది తెలుసుకోవాలి. దయచేసి మేము నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో తెలుసుకొని ఒక నిర్ణయానికి రండి. రేపా నారాయణ తోకని పిలిపించి 2 పీకితే సంపంగి ఎలాంటిదో, మల్లిక ఎలాంటిదో, రేవతి ఎలాంటిదో అనేది వాడే చెప్తాడు. ఆ తర్వాత కూడా వాడు సంపంగి భజనే చేస్తే తనని ఇంట్లో ఉండనివ్వండి, కానీ నేను మాత్రం ఉండను. ఎవరు ముగ్గు వేయలేదేంటి? అక్క మల్లిక ఇంకా లేవలేదేమో, వస్తారేమో చూద్దాం. అక్క, ముగ్గేసేమంటావా? రేవతక్క మల్లిక ఇంకా రాలేదు కదా, వాళ్ళని కూడా రాని. లేట్ అవుతుందక్క. వాళ్ళింకా నిద్ర లేవలేదేమో, వాళ్ళు కూడా వచ్చాక ముగ్గు వేయచ్చు. వెయిట్ చేయి. వాళ్ళ కోసం మనం ఎదురు చూడడం ఎందుకు? నేను వేసేస్తాలే. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా ఈ కొత్త అలవాటేంటి? వాళ్ళు కూడా రావాలని చెప్పాను కదా, ఇంకేం మాట్లాడకుండా నుంచో. అక్క, వాళ్ళు వచ్చేలా కనిపించడం లేదు. వస్తారు, నువ్వు మాట్లాడకుండా నుంచో. ముగ్గు వేయాలని తెలుసు కూడా ఇంకా రాలేదంటే ఏంటర్థం? వాళ్ళు ఖచ్చితంగా రారు. ఇంకా మనం వెయిట్ చేయడం ఎందుకు? విన్నావా బేబీ? ఇదిలా మాట్లాడటంలో కొత్తే ఉంది. అక్క, వాళ్ళు ఇంకా రాలేదు, రారు కూడా. ఇప్పుడు నన్ను ముగ్గు వేయమంటావా లేదా? ఆగవి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం, లేకపోతే మన గురించి తప్పుగా అనుకుంటారు. విన్నావా కోమలి మాటలు? వాళ్ళు వస్తారు అనడం లేదు, మనల్ని తప్పు పడతారు అంటోంది. అయిపోయింది, కోమలి కూడా మెల్లగా మారిపోతుంది. ఆ సంపంగి గురించి వదిలే, తన బుద్ధే వంకర బుద్ధి. మరి కోమలికేమైంది ఇలా మారిపోతోంది? సరే, ఇప్పుడేం చేద్దాం? ఇంకేం చేస్తాం, ఆ ముగ్గేదో అక్కా చెల్లెలనే వేసుకొని. పోనీలే, ఈ రకంగా అయినా కాసేపు పడుకునే ఛాన్స్ వచ్చింది. పద బేబీ. అక్క, మల్లిక, మీకోసమే వెయిటింగ్. వచ్చి ముగ్గు వేయండి. మీ చెల్లెలు సంపంగి ఉందిగా, నువ్వు దగ్గరుండి తన చేత వేయించు ముగ్గు. ఈ కుటుంబంలో ఏం జరగాలి, ఏం జరగకూడదు అని నిర్ణయించే జడ్జీలు మీరే కదా. ఎంజాయ్ చేస్తూ మీరే ముగ్గు వేసుకోండి. ఆల్ ది బెస్ట్. అక్క, మల్లిక, మీకోసమే ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ముగ్గురు కలిసి ముగ్గు వేయండి ప్లీజ్. ముగ్గురితో ముడిపడదులే. కోమలి, ఏమైంది? బావగారు, అక్క మల్లిక ముగ్గు వేయకుండా వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదా? అమ్మా సంపంగి, వెళ్ళి వాళ్ళని తీసుకురామ్మా. వాళ్ళిద్దరూ ఇంతకు ముందే వచ్చి, ఈ ఇంట్లో అన్నీ నిర్ణయించే జడ్జీలు మీరే కదా, మీరే ముగ్గులు వేసుకోండి అని చెప్పి వెళ్లారు.
కోమలి ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. బావగారు వాళ్ళు తప్పుగా ఏమీ అనలేదు. తప్పుగానే అన్నారు బావగారు. ముగ్గురితో ముడి పడదు, మీరే ఎంజాయ్ చేస్తూ ముగ్గు వేసుకోండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్లారు. సంపంగి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండలేవా? లోపలికి వెళ్ళు. వాళ్ళు అన్నమాటలేగా చెప్తున్నాను. అది తప్ప బావగారు? ఇంటి ముందు ఎవరు ముగ్గేస్తే ఏంటి, వాళ్ళే వేయాలని ఉందా ఏంటి? ఆ ముగ్గేదో నువ్వే వేయి సంపంగి. ఓరి వెధవా, తాళి కట్టిన భార్యని కాకుండా ఈ భామల్ని వెనకేసుకొస్తావా? అక్క వాళ్ళు రాకుండా సంపంగి వేస్తే బాగుండదు బావగారు. ఇందులో బాగుండేదే ఉంది. ఎవరికి వీలుంటే వాళ్ళు వేస్తారు. పెద్దాన్ని పెద్ద చేయకండి. అమ్మా సంపంగి నువ్వు ముగ్గేయమ్మా. అక్క, ధర్మేష్ బాబు గారే చెప్పారు. ఇంకా ఆలోచిస్తావేంటి? నువ్వు అలా నుంచోనుండు, నేను ముగ్గేస్తాను. అక్క, ముగ్గు చాలా బాగా వచ్చింది కదా? పదక్క. నా కూతుర్ని నా అల్లుణ్ణి నా ఇంటికి తీసుకెళ్దామని ఆశపడితే నా ఆశల మీద నీళ్లు చల్లుతారా? ఎవరి ముందే మీ నాటకాలు? మల్లికా, ఏ మల్లికా, లేవే. ఏంటి ఈ మొద్దు నిద్ర? లెగ్సి ముగ్గై. అబ్బా, సంపంగి వేస్తుందిలే గాని నువ్వు వెళ్ళమ్మా. ఊరికే విసిగిస్తావు. అక్కడెవరూ ముగ్గేయలేదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటిని సౌభాగ్యం వరించదు. రావే వెళ్దాం. అమ్మా, వాళ్ళు వేస్తారులేమ్మా. పొద్దు పొద్దునే నా బుర్ర తినకుండా వెళ్ళు. ఒసే, చూసి వచ్చానే, వాకిట్లో నీళ్లు చల్లుంది కానీ ముగ్గు వేసలేదు. అసలు నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? నన్ను టార్చర్ పెట్టడానికా? మీ ఇంటికి పోవచ్చు కదా. పెళ్లివారింటిని ఒక తాటి మీదకి తీసుకురావడానికే నేనిక్కడ ఉంటున్నాను. మల్లికా, నువ్వు లేచి రావే. అమ్మా, పిల్లివారింటికి ఏమైంది ఇప్పుడు? బానే ఉందిగా. విసిగించకుండా వెళ్ళమ్మా. నాకు నిద్ర వస్తుంది. అయ్యో, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు 4ంటికి లేస్తావు కదా, ఇవాళేంటి 7 సరే లేవట్లేదు? ఎందుకమ్మా ఇలా ఏడిపిస్తావు? అసలు నాన్న బదులు నువ్వే పైకి పోవాల్సింది.